భారతదేశ చరిత్రలో కేవలం ఒక చక్రవర్తిని దేవుడిగా భావించి దైవంగా పూజించి ఉత్సవాలు జరుపుకునేది కేవలం అది కాటమరాజుకు మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాటమరాజు అంటే కేవలము ఈ ప్రాంతంలో ఉన్న మానవాళికి మాత్రమే దేవుడు కాదు, పశు పక్షాదులందరికీ కూడా దైవంతో సమానమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు పాలపై పట్టాల్సిన లక్షణము, రాజుకు ఉండాల్సిన లక్షణము, చక్రవర్తికి ఉండాల్సిన లక్షణము, ఆశయము మంచిదైతే భావి తరాలకు, భవిష్యత్తు తరాలకు అది ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక్కటే ఒక్కటి ఉదాహరణ. ఎప్పుడో 14